వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతం 3వ వారం పూజ నేనెలా చేసుకున్నానో చూసేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనాస్ హోమ్ హార్మోనీ. పొద్దున్న లేసి ముందు వాకింగ్ కంప్లీట్ చేశాను. వాకింగ్ కంప్లీట్ చేసిన తర్వాత బయట ఒక కసు ఊడ్చి కల్లాపు జల్లి ముగ్గేశాను. ఇది నేను శనివారం రోజు చేసిన ముగ్గు. నచ్చితే గిన ఒక లైక్ చేయండి. ఇంట్లో కసువు జమ్మి మాప్ పెట్టిన తర్వాత ఫ్రెష్ అయ్యి గడప పూజించుకుంటున్నాను. గడపకు మనం పసుపు పూసేటప్పుడు ఎప్పుడైనా కూడా పసుపు నీళ్ళతో పాటు కొంచెం పెరుగు కూడా వేసుకుంటే గిన గడప మంచిగా కలగా కనబడుతుంది. ఈసారి మీరు ఎప్పుడైనా గడప పూజించేటప్పుడు గడప పూజించే పసుపులో కొంచెం పెరుగు యాడ్ చేసి చూడండి. తేడా మీకే తెలుస్తుంది. గడపకు మొత్తం పసుపు పూసి తర్వాత ముగ్గేసిన తర్వాత కుంకుమ బొట్లు పెడుతున్నాను. మొత్తం ముగ్గేసిన తర్వాత ఇదండి ఫైనల్ లుక్. ఇప్పుడు 7 శనివారాల వ్రతం అంటే ముందు ఉండాల్సింది చలివిడి, వడపప్పు, పానకం కదండి. కంపల్సరీగా ఉండాలి ఇవి ప్రసాదాలు. నేను ఇవి కంపల్సరీగా ప్రతి వారం పెడతాను. నేను ఇక్కడ చలివిడి ప్రిపేర్ చేస్తున్నాను. ఓవర్ నైట్ నానబెట్టుకున్న బియ్యాన్ని ఒకసారి కడిగిన తర్వాత ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటున్నాను 5 నిమిషాల వరకు. నేను ఇక్కడ ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను. కొంచెం చలివిడికి కంపల్సరీగా చలివిడి దీపాలు పెట్టాలి కదండి. రెండింటి కోసం అని చెప్పేసి ఒకేసారి నానబెట్టేశాను. ఒక 5 నిమిషాలు ఫ్యాన్ కింద పెట్టంగానే బాగా ఆరిపోయినాయి. ఇదిగో చూడండి, మరీ తడి లేవు, అట్లని మరీ పొడి పొడిగా ఏం లేవు. ఇప్పుడు ఆరిన బియ్యాన్ని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని అందులోకి 4 నుంచి 5 ఇలాచీలు యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా గ్రైండ్ పట్టుకున్నాను. మెత్తంగా పిండి గ్రైండ్ పట్టుకున్న తర్వాత కొంచెం బియ్యం పిండి ప్రమిదల కోసం పక్కకు తీసి పెట్టుకొని కొంచెం బియ్యం పిండిలో బెల్లం వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టిన తర్వాత పైన కొంచెం ఘీ యాడ్ చేస్తాను నేను. చలిబిండికి టేస్ట్ బాగుంటుంది. పానకం కోసం అని చెప్పేసి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని కొంచెం బెల్లం దంచి యాడ్ చేశాను. అందులో కొంచెం ఇలాచీ కూడా ఒక 2 ఇలాచీలు దంచి యాడ్ చేశాను. దాంట్లో నానిన తర్వాత మనం జల్లి పోసుకుంటే పానకం రెడీ. ఇవి కొత్త శనగలండి. ఏ పంట పండినా ఫస్ట్ వెంకటేశ్వర స్వామికి ప్రసాదంగా పెట్టడం అలవాటు శనివారం రోజు. అందుకోసం అని చెప్పేసి వాళ్ళ శనగ గుగ్గులు కూడా పెట్టాను ప్రసాదం. ఇప్పుడు 7 శనివారాల వ్రతానికి కంపల్సరీగా కావాల్సిన పిండి ప్రమిదలు నేను ఎలా తయారు చేస్తానో చూపిస్తాను, చూసేయండి. పిండి ప్రమిదలకి మెయిన్గా కావాల్సింది తడి బియ్యం పిండి ఒక ప్లేట్లోకి తీసుకొని అందులోకి కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆవు నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందు ఈ రెండింటిని కొంచెం మిక్స్ చేయాలి. ఈ రెండింటిని మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు అందులోకి కొంచెం అరటికాయను కూడా కలపాలి. అరటికాయని చేతితోటి నలుపుతున్నట్లుంటే పేస్ట్ లాగా అవుతుంది. అది ఇప్పుడు ఈ బియ్యం పిండిలోకి కలపాలి. బియ్యం పిండిలోకి కలిపిన తర్వాత కొంచెంగా పాలు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. పాలు కొంచెంగానే యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. లేదంటే గిన బియ్యం పిండి పతలాంగా అయిపోతుంది. మీ దగ్గర ఉంటే గిన కొంచెం పచ్చకర్పూరం కూడా యాడ్ చేయండి. ఇందులోనే కొంచెంగా పాలను పోసుకుంటూ కలుపుకోవాలి. పిండిని అట్లీస్ట్ ఒక 5 నిమిషాలన్నా పిండిని కలుపుకోవాలి. పిండి బాగా ముద్దలాగా తయారైన తర్వాత మనం చపాతీకి చేసుకుంటాం కదా చిన్న ఉండలు, అట్లా చిన్న ఉండలు చేసుకోవాలి. పిండి మొత్తాన్ని చిన్న ఉండలుగా చేసుకోవాలి చపాతీ ముద్దల్లాగా. కొంతమంది 7 శనివారాలు 7 పిండి ప్రమిదలు పెడతారు. నేను మాత్రము ప్రతి శనివారం 5 పిండి ప్రమిదలు మాత్రమే పెడతాను. 5 పెట్టలేని వాళ్ళు 2 ప్రమిదలు కూడా పెట్టుకోవచ్చు. ఒక 2 ఇత్తడి ప్రమిదలు పెడతాను. పిండి ప్రమిదలు చేసుకోవడం కోసం అని చెప్పేసి చిన్నగా చేసుకొని పెట్టుకున్నాం కదా బియ్యం పిండిని ప్రమిదల కోసం అని చెప్పి. ఇప్పుడు వాటిని ఒకటి తీసుకొని అరచేతిలో కొంచెం పాలు అప్లై చేసుకొని ఒకసారి మొత్తం చుట్టుకోవాలి ఉండలాగా. పిండిని 2 అరచేతుల మధ్యలో పెట్టి కొంచెం ప్రెస్ చేసిన తర్వాత పిండి కొంచెం ఉబ్బెత్తుగా లేస్తుంది. ఆ పిండి ఉబ్బెత్తుగా ఉన్న దగ్గర మనం ఏలు పెట్టి కొంచెం లోపలికి అన్నం అంటే సర్కిల్ ఫామ్ అవుతుంది. కొంచెం సర్కిల్ ఫామ్ అయినాక మన వెడల్పాటి ఫింగర్ ఉంటుంది కదా దాన్ని లోపలికి పెట్టుకొని మిగతా 4 ఏళ్లతోటి చుట్టూ అనుకుంటుంటే ప్రమిద రెడీ అయిపోతుంది. పిండి ప్రమిద నెర్రెలు రాకుండా ఉండాలి అంటే గిన ఇలా ఒకసారి ట్రై చేయండి. ముందు కొంచెం పచ్చిపాలు తీసుకొని మన అరచేతికి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నాక పిండి ముద్దని మనం 2 చేతుల మధ్యన పెట్టి ప్రెస్ చేస్తుంటే ఇట్లా కోన్ షేప్లో వస్తుంది పైన. దాన్ని మనం ఒక ఫింగర్ని పాలలో తడుపుకొని తర్వాత ఇట్లా ఒక ఫింగర్ లోపల పెట్టి ఒక ఫింగర్ తోటి బయటికి అనుకుంటూ ఉండాలి. బొటన వేలు లోపల పెట్టి చూపుడు వేలుతోటి పైన అనుకుంటూ ఉంటే గిన నీట్గా వస్తుంది. ఇట్లా మనకి ఎన్ని కావాలంటే మనం అన్ని పిండి ప్రమిదలు తయారు చేసుకోవాలి. ఇదిగోండి, నేను 5 పిండి ప్రమిదలు తయారు చేసుకున్నాను. 5 కూడా చాలా నీట్గా వచ్చినాయి. ఎక్కడ ఎటువంటి నెర్రెలు కూడా లేవు.
ఇదొక టిప్పు గుర్తుపెట్టుకోండి. పిండి ప్రమిదలు చేసినప్పుడు ఎప్పుడైనా కూడా వాటిలలోకి ఎక్కడా కూడా ఎటువైపు నెర్రలు లేకుండా చూసుకోవాలి. తర్వాత పిండి ప్రమిదకి ఒక సైడ్న వెంకటేశ్వర స్వామి నామం పెట్టుకోవాలి గంధం కుంకుమతోటి. పిండి ప్రమిద నీట్గా రావాలి అన్నా, నెర్ర లేకుండా రావాలి అన్నా, ఒకవేళ పిండి కొంచెం తడారిపోయినట్లున్నా పైన కొంచెం లేకపోతే గిన మన అరచేతిలో కొంచెం పాలు గిన రాసుకొని మనం పిండి ప్రమిద చేస్తే గిన ఎక్కడా నెర్ర లేకుండా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇది వచ్చేసి నేను ఇయర్ బడ్ తో పెట్టిందండి. ఇది వచ్చేసి నేను చేతితో పెట్టింది. ఇయర్ బడ్ తో పెట్టేదానికంటే కూడా చేత్తో పెట్టిందే బాగా అనిపించింది నాకు. అందుకోసం అని చెప్పేసి మిగతావన్నీ కూడా చేత్తోనే పెట్టేసినాను. సైడ్స్ వెంకటేశ్వర స్వామి నామం పెట్టిన తర్వాత పైన 5 వైపులా 5 గంధం బొట్లు, 5 కుంకుమ బొట్లు పెట్టాను. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత పిండి ప్రమిద టోటల్ లుక్ ఇట్లా ఉంది. తర్వాత పీఠం తీసుకొని పీఠానికి పసుపు కుంకుమ రాసి పైన బియ్యం పిండితోటి ముగ్గేసిన తర్వాత పైన బ్లౌజ్ పీస్ పెట్టి ఇంకా నేను ఇక్కడ అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను. పిండి ప్రమిదలు, ప్రసాదాలు అన్నీ పెట్టి, తాంబూలము అన్నీ పెట్టి అరేంజ్ చేసేసుకున్నాను. ఇంకా పూజ అయిపోయిందండి. ఇదిగోండి నేను చేసిన పూజ. వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం అన్నీ చదువుకొని ప్రశాంతంగా పూజ చేసేసుకున్నాను. టెంకాయ కొట్టాను. పూజ మొత్తం అయిపోయిన తర్వాత తీసిన వీడియో ఇది. నేను పూజ చేసేటప్పుడు ఏం వీడియో తీయలేదు. ఇందాక ధూపం వేసినప్పుడు చూపించాను కదండి, ధూపం లేనప్పుడు మొత్తం టోటల్ లుక్ ఇది. నా పూజ వీడియో మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి మరుసటి రోజు ఆదివారం ఉదయం పొద్దున్నే అండి. అన్నీ ఇంకా తీసేస్తున్నాను. నేను కొట్టిన టెంకాయ చిప్ప, ఖర్జూరాలు, తాంబూలము, పిండి ప్రమిదలు అన్నీ తీస్తున్నాను. దేవుడి దగ్గర అష్టోత్తరం చదివినప్పుడు మల్లెపూలతో అర్చన చేశాను కదండి. ఆ మల్లెపూలు అల్లి నేను మా అమ్మ పెట్టుకున్నాము. తర్వాత పిండి ప్రమిదలు అన్నీ కూడాను ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇంతకీ ఈ పిండి ప్రమిదల్ని మీరేం చేస్తారు? చీమలకు పెడతారా, లేదంటే తొక్కని ప్రదేశంలో వేస్తారా, చెట్ల మొదల్లో వేస్తారో నాకు ఒక కామెంట్ చేయండి. నేనైతే గిన చెట్ల మొదల్లో వేస్తాను. మనం ప్లేట్లోకి తీసుకున్న పిండి ప్రమిదల్లోంచి ఒత్తులన్నీ సపరేట్ చేసేసి మనం కావాలంటే ప్రసాదంగా తినొచ్చండి. నువ్వుల నూనె కాకుండా ఆవు నెయ్యితో వెలిగించినట్లయితే గిన, నువ్వుల నూనెతో గిన వెలిగిస్తే మనం తినలేము. నువ్వుల నూనెతో వెలిగించినవి నేను ఇవి. అందుకోసం అని చెప్పేసి నేను చెట్ల మొదల్లో వేస్తున్నాను. ఇట్లా అరచేత్తో నలిపి వేసేస్తున్నాను. ఈజీగా, టేస్టీగా, ఇన్స్టెంట్గా చేసుకునే టమాటా పచ్చడి వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ప్లీజ్ డూ చెక్అవుట్. నేను అక్కడే వేసాను. కొన్ని పూలు ఇట్లా చేసుకున్నానండి. నేను 7 శనివారాల వ్రతంలో 3వ వారం పూజ చాలా బాగా ప్రశాంతంగా జరిగింది. నా వీడియో మీకు ఎట్లా అనిపించిందో నాకు ఒక కామెంట్ చేయండి. ఈ వీడియో గిన మీకు నచ్చితే గిన లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోల కోసం. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.